వెల్కమ్ టు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే ఉగ్రవాదం విషయంలో కొలంబియా దేశం అనుసరిస్తున్న విధానాలపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోతే కొలంబియా ఎందుకు సంతాపం వ్యక్తం చేయలేదని నిలదీసి ప్రశ్నించారు శశి థరూర్. పహల్గామ్ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ ఉందని చెప్పడానికి భారత్ దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయన్నారు శశి థరూర్. కొలంబియా ప్రభుత్వ విదేశాంగ విధానాలపై కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశి థరూర్ నిప్పులు చెరిగారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్లో ప్రాణాలు కోల్పోయిన వారికి కొలంబియా ప్రభుత్వం సంతాపం వ్యక్తం చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఈ సందర్భంగా పహల్గామ్ ఉగ్రదాడి కారణంగా 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన దారుణ సంఘటనను శశి థరూర్ ప్రస్తావించారు. అయితే 26 మంది అమాయకులు చనిపోయినప్పటికీ కొలంబియా ప్రభుత్వం ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఘాతుక విమర్శలు చేశారు శశి థరూర్. ఆపరేషన్ సింధూర్ తర్వాత అనేక పరిణామాలు సంభవించాయి. పహల్గామ్ ఉగ్రదాడితో తమకు ఎటువంటి సంబంధం లేదని పాకిస్తాన్ నంగనాచి కబుర్లు చెప్పింది. అందరిని నమ్మించాలని చూసింది. అంతేకాదు, సింధూర్ పేరుతో ఉత్త పుణ్యాన భారత బలగాలు తమ భూభాగాలపై క్షిపణులతో దాడులు చేశాయని అబద్ధపు ప్రచారం చేసింది పాకిస్తాన్. దీంతో పాకిస్తాన్ అబద్ధాల ప్రచారానికి తెరదించాలని భారత ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో ఓ వినూత్న కార్యక్రమానికి భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పాకిస్తాన్పై దౌత్య యుద్ధం. ఇదే ఇటీవల భారత ప్రభుత్వం చేపట్టిన వినూత్న కార్యక్రమం. పాకిస్తాన్ అబద్ధాల ప్రచారానికి చెక్ పెట్టడమే మౌలికంగా దౌత్య యుద్ధం ప్రధాన లక్ష్యం. ఇందులో భాగంగా ప్రపంచ దేశాలకు అఖిలపక్ష బృందాలను పంపించింది భారత ప్రభుత్వం. అయితే ఇది ఏమాత్రం బీజేపీ కార్యక్రమం కాదు. 100% భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం. ఈ కారణంతోనే కాంగ్రెస్ సహా అన్ని ప్రతిపక్ష పార్టీల ఎంపీలకు కూడా అఖిలపక్ష బృందంలో చోటు కల్పించింది కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో శశి థరూర్ నాయకత్వంలో ఓ అఖిలపక్ష బృందం ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. శశి థరూర్ నాయకత్వంలోని అఖిలపక్ష బృందం ప్రస్తుతం కొలంబియాలో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా కొలంబియా విదేశాంగ విధానంపై శశి థరూర్ మండిపడ్డారు. సింధూర్ ఆపరేషన్లో పాకిస్తాన్ అలాగే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలను మాత్రమే భారత బలగాలు టార్గెట్ చేసుకున్న విషయాన్ని ఈ పర్యటన సందర్భంగా కొలంబియా అధికారులకు శశి థరూర్ వివరించారు. అంతేకాని పాకిస్తాన్ ప్రజలు అలాగే పాకిస్తాన్ సైనికులను ఎక్కడా భారత బలగాలు టార్గెట్ చేసుకోలేదని శశి థరూర్ స్పష్టం చేశారు. కేవలం ఆత్మరక్షణలో భాగంగానే సింధూర్ ఆపరేషన్ను భారత ప్రభుత్వం చేపట్టిందని కొలంబియా అధికార వర్గాలకు శశి థరూర్ వెల్లడించారు. అయితే కొలంబియా కూడా ఒకప్పుడు ఉగ్రవాద బాధిత దేశమే. ఉగ్రవాదం కారణంగా కొలంబియా కూడా ఎంతగానో నష్టపోయింది. అనేక మంది కొలంబియా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని తాజాగా కొలంబియా సర్కార్కు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ గుర్తు చేశారు. పహల్గామ్ ఒక్కటే కాదు, గతంలోనూ భారత్లో జరిగిన అనేక ఉగ్రవాద దాడుల వెనుక పాకిస్తాన్ ఉందని శశి థరూర్ పేర్కొన్నారు. అయితే భారత్ ఎక్కడా సంయమనం కోల్పోలేదు. 100% సంయమనంతో వ్యవహరించిందని శశి థరూర్ గుర్తు చేశారు. అయితే భారత్ సహనానికి కూడా ఓ హద్దుంటుందని శశి థరూర్ కామెంట్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ ఉందని చెప్పడానికి తమ వద్ద గట్టి ఆధారాలున్నాయని శశి థరూర్ పేర్కొన్నారు. ఈ కారణంతో పాకిస్తాన్కు గుణపాఠం చెప్పడానికి భారత్ సింధూర్ ఆపరేషన్ చేపట్టిందన్నారు ఆయన. భారత్ దౌత్య యుద్ధంలో భాగంగా 8 దేశాలకు పార్లమెంట్ సభ్యులతో కూడిన అఖిలపక్ష బృందాలను భారత్ పంపించింది. దీనికోసం మొత్తం 8 ఎంపీల బృందాలను ప్రపంచ దేశాలకు పంపించింది భారత ప్రభుత్వం. ఇప్పటికే ఈ బృందాలు తమకు అప్పగించిన పనిని సమర్థవంతంగా చేస్తున్నాయి. జూన్ మొదటి వారంలో టాస్క్ పూర్తయిన తర్వాత ఈ అఖిలపక్ష బృందాలు భారత్ తిరిగొస్తాయి. వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు శశి థరూర్, అనురాగ్ ఠాకూర్, సల్మాన్ ఖుర్షీద్, అమర్ సింగ్, సందీప్ బందోపాధ్యాయ, సుప్రియా సూలే, కనిమొళి, అసదుద్దీన్ ఓవైసీ తదితరులు ఈ బృందాల్లో సభ్యులుగా ఉన్నారు.